యా సౌమ్య ఒకసారి చూస్తే లేటెస్ట్ సిచ్యువేషన్ ఏంటనేది మనం ఒకసారి చూస్తే 238 జో బిడెన్, ట్రంప్ 213 ఓట్లు. అయితే కౌంటింగ్ ప్రోగ్రెస్లో ఉన్న అన్ని స్టేట్స్లో ఒక నెవడా తప్ప ట్రంప్ ఆధిక్యతలో ఉన్నారు. పెన్సిల్వేనియా 20 ఓట్లు, సో 233 అవుతుంది. మిచిగాన్లో ట్రంప్ ఆధిక్యతలో ఉన్నారు, 249 అవుతుంది. తర్వాత విస్కాన్సిన్లో ట్రంప్ ఆధిక్యతలో ఉన్నారు, 259 అవుతుంది. తర్వాత జార్జియాలో ట్రంప్ ఆధిక్యతలో ఉన్నారు, 275 అవుతుంది. నార్త్ కరోలినాలో ట్రంప్ ఆధిక్యతలో ఉన్నారు, 290 అవుతుంది. అలాస్కాలో ట్రంప్ ఆధిక్యతలో ఉన్నారు, సో అప్పుడు 293 అవుతుంది. జో బిడెన్ ఒక్క నెవడాలో మాత్రమే ఆధిక్యతలో ఉన్నారు, 293, 244 అవుతారు. సో 538 ఓట్లకు గాను 293 ట్రంప్ ఆధిక్య 293 అంటే 270 మ్యాజిక్ ఫిగర్, ఒక 23 ఓట్లు ఎక్కువనే సాధించే దిశగా ఉన్నారు. ట్రంప్ అదే చెప్తున్నారు, తన వరకైతే ఆల్రెడీ నేను గెలిచిపోయాను, కానీ డెమోక్రాట్స్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ కాదు, ఆ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తున్నారు. సో ఇప్పుడు లీడింగ్లో బిడెన్ ఉన్నప్పటికీ కౌంటింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో జార్జియా, తర్వాత నార్త్ కరోలినా, ఈ 2 స్టేట్స్లో మాత్రమే హోరాహోరీ పోరుంది. మిగతా అన్ని స్టేట్స్లో కూడా ట్రంప్కి వాకోర్ ఉంది. ఈ 2 స్టేట్స్ వదిలేస్తే 15, 16, ఈ 31 ఓట్లు వదిలేస్తే ట్రంప్ 259 ఉంటారు, జో బిడెన్ 244 ఉంటారు. అంటే ఇంకా 11 ఓట్లు ట్రంప్కు సరిపోతుంది. ఈ నార్త్ కరోలినా, జార్జియాలో లీడింగ్ కొంచెం చాలా దగ్గరలో ఉన్నారు, 2% ఓట్స్తో ట్రంప్ ఆధిక్యతలో ఉన్నారు. ఈ రెండిట్లో ఒక్క స్టేట్ గెలిచినా ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడు కాబోతున్నారు. బిడెన్ అధ్యక్షుడు కావాలంటే నార్త్ కరోలినా, జార్జియా 2 స్టేట్స్ గెలవాలి. మనతో పాటు అమెరికా నుంచి రామడుగు శివం గారు, అట్లాంటా నుంచి, అట్లాగే న్యూ జెర్సీ నుంచి విలాస్ జంబులా గారు, డల్లాస్ నుంచి రాజు గారు జాయిన్ అవుతున్నారు. అట్లాగే చంద్రవర్ధన్ గారు, మాజీ ఐఏఎస్ అధికారి, హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతున్నారు. ముందుగా రాజు గారు, చూశారు కదా ట్రంప్ స్పీచ్ చూస్తే, తన వరకైతే ఆల్రెడీ నేను గెలిచిపోయాను, బట్ ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టుకు కూడా వెళ్తా అంటున్నారు. ఎందుకు ఆయన ఛాన్సెస్ ఎక్కువ ఉన్నప్పటికీ ఎందుకు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్తా అంటున్నారు? అంటే అక్కడ కొద్దిగా ఈ బ్యాలెట్స్ ఏదైతే మెయిల్ ఇన్ ఓట్స్ వస్తున్నాయో అందులో చాలా ఓట్స్ ఉన్నాయి, ఇంతకు ముందు ఎప్పుడు లేకుండే అది. ఇప్పుడు కొత్తగా ఆ విధంగా ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు కొత్తగా ఈ ఒక స్ట్రాటజీ ఏంది అన్న ఒక విధంగా ఏదో కుట్ర జరుగుతుంది అన్న దాంట్లో ట్రంప్ అలా అనడం జరుగుతుంది. కానీ బట్ దాని గురించి ఏమి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 4 స్టేట్లలో ఎప్పుడైతే ఈ 4 స్టేట్లు ఓపెన్ అవుతాయో, ఈ ఫైనల్ అవుతాయో, ఇందులో ట్రంప్ కి 300 వరకు వచ్చేస్తాయి ఎలక్ట్రల్ ఓట్స్. కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. He's going to be the next presidential. I mean, he's going to be the next president. I mean, again, he's going to be 2 స్టేట్స్ మనకు కనిపిస్తున్నాయి, జార్జియా, నార్త్ కరోలినా. ఇక్కడ ట్రంప్ కేవలం 2% ఓట్స్ ఆధిక్యతలో ఉన్నారు. ఈ 2 స్టేట్స్ కనుక రిజల్ట్ ఇంకా కౌంటింగ్ ప్రోగ్రెస్ లో ఉంది, తారుమారు అయితే అప్పుడు బిడెన్ వచ్చే అవకాశం ఉంది కదా. తారుమారు అక్కడ ఏం కాదు, 1-2% ఉన్నా కూడా అక్కడ వేరే స్టేట్లలో ట్రంప్ కి మెజారిటీ ఎక్కువనే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం 300 అంటున్నాం కాబట్టి ఎంతైనా ఒక 5-10 అలా అక్కడ ఇక్కడ అయినా కూడా 280 పక్క ట్రంప్ కి వస్తాయి. కాబట్టి అక్కడ మన వరి కావాల్సిన అవసరం ఏం లేదు. ట్రంప్ ఈజ్ గోన్ బి ద ప్రెసిడెంట్ అగైన్. సో అక్కడ ఇక టెన్షన్ పడే అవసరం ఏం లేదు మన రిపబ్లికన్ క్యాండిడేట్స్, ఇండియన్స్ కి కానీ. సో మనం అనుకున్నట్టే ఇండియన్స్ కి అందరికి విజయం కనబడుతుంది ఇక్కడే. సో చైనా కానీ మిగతా హ్యాపీగా ఉన్నారు, ట్రంప్ ఆధిక్యతలో ఉన్నారు, ట్రంప్ గెలుస్తారని ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా ట్రంప్ గెలిస్తే ఇండియన్స్ హ్యాపీ అని చెప్పడానికి? ఉన్నది, తప్పకుండా ఉన్నది. ఎందుకంటే ట్రంప్ గెలిస్తే ఇప్పుడు మనకి ఇప్పుడు H1 వాళ్ళకి కాకుండా కూడా H1 ఇమిగ్రేషన్ పాలసీ చేంజ్ అవుతుంది. ఆ సేఫ్టీ వైజ్, సెక్యూరిటీ వైజ్ కూడా అందరికి బాగుంటుంది. మన ఇండియన్స్ మన సేఫ్టీ సెక్యూరిటీ గురించి చూసుకుంటారు కాబట్టి అది మనకి ఇది ఉంటుంది.
మనకి మోడీ గారు చెప్పినట్టు మనకి ట్రంప్ మన ఇండియాకి మనకి చాలా మన ఇండియా బయోలేటరల్ రిలేషన్షిప్స్ కానీ ఏమున్నా కూడా మన మన కంట్రీ ఇంపార్టెంట్ కాబట్టి మనకి దట్స్ వెరీ హ్యాపీ థింగ్. ట్రంప్ గెలిస్తే మనకి చాలా మంచిది. శివం గారు, ఇప్పుడు ప్రజాస్వామ్య దేశాలన్నిటి కూడా అమెరికా ఒక ఆదర్శం అంటారు, చాలా బెస్ట్ డెమోక్రటిక్ కంట్రీని. కానీ ఎన్నికల విధానం చూస్తే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఒక రాష్ట్రంలో ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని సీట్లు కూడా వాళ్ళకి ఇవ్వడం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలంగాణ తీసుకుందాం, 17 సీట్లో మొన్న లోక్సభ ఎలక్షన్స్లో 9 టీఆర్ఎస్కి వచ్చాయి, 4 బీజేపీకి వచ్చాయి, 3 కాంగ్రెస్ వచ్చాయి, 1 ఎంఐఎంకి వచ్చింది. కానీ ఇక్కడ అధ్యక్ష తరహా పాలనలో ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని సీట్లు కూడా అదే పార్టీకి ఇవ్వడం ఎందుకు ఆ సిస్టమ్ ఉందంటారు? ఇది ఎగ్జాక్ట్ గా అంటే రీజన్ ఏం లేదండి. బట్ కాకపోతే ఏంటంటే ఇది చాలా పాత విషయము, అంటే ఎప్పటి నుంచో నడుస్తుంది అదే కంటిన్యూ అయితే. బట్ ఏంటంటే ఇప్పుడు రన్నింగ్ గవర్నమెంట్స్ రన్నింగ్ పార్టీస్ కూడా ఎవరికి యాక్చువల్ గా ఇది ఇష్టం లేదు యాక్చువల్ గా ఈ సిస్టమ్. అట్ ద సేమ్ టైము ఏంటంటే ఇక్కడ మనకు ఇండియాలో లాగా ఎలక్షన్ కమిషన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో అంటే సెంట్రల్ లెవెల్లో ఉంటుంది కదా, అలా ఉండకుండా ఏంటంటే ఆల్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఇంత నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయినా కూడా స్టేట్స్ ఏ హ్యాండిల్ చేస్తాయి ఇవన్నీ. సో వీటన్నిటితోని వీళ్ళది ఏంటో అంటే ఎగ్జాక్ట్ గా అంటే కొంచెం అర్థం కాని పరిస్థితి ఇవన్నీ. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రూల్ ఉంటుంది అంతేనా? అన్ని రాష్ట్రాల్లో ఒకటే రూల్ ఉండదు. అవునండి. ఇంతకుముందు కూడా మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా, అంటే వాళ్ళ కోర్టుకి వెళ్తామని ఒక విషయం అంటారు కదా. జనరల్ ఏమైందంటే ఈ అబ్సెంట్ బ్యాలెట్ అని చెప్పి బ్యాలెట్స్ గురించి సరే డెమోక్రాట్స్ చాలా పట్టుబట్టారు యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు బ్యాలెట్ పేపర్స్ ను మనం ఏదైనా గోల్మాల్ చేసి ఖచ్చితంగా గెలవచ్చండి. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టేట్ కంట్రోల్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ ఒక డెమోక్రటిక్ గవర్నర్ అంటే గవర్నమెంట్ ఉన్న స్టేట్ లో వాళ్ళు అబ్సెంట్ బ్యాలెట్ పంపిస్తారు. తర్వాత పర్సనల్ గా కూడా ఓట్ వేయచ్చు. అయితే ఇప్పుడు పర్సనల్ గా ఓట్ వేసినప్పుడు ఏంటంటే అబ్సెంట్ బ్యాలెట్ ని ఆన్లైన్ లో క్యాన్సిల్ చేసి పర్సనల్ గా ఎవరైతే ఇన్ పర్సన్ ఓటింగ్ చేస్తారు. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏమన్నా ఇష్యూ అయింది అనుకోండి, ఇప్పుడు కొద్ది ఓటింగ్ తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆన్లైన్ ను కౌంట్ చేస్తారు, అబ్సెంట్ బ్యాలెట్ ని కౌంట్ చేస్తారు. సో ఆబ్వియస్గా ఏంటంటే వాళ్ళకు ఓట్లు ఎక్కువ వెళ్ళిపోతాయి అక్కడ. సో ఈ మెకానిజం సరిగా లేదు మనకి ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ. సో ఇట్ ఈస్ అంటే ఫర్ మీ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్ అండి. అది వీళ్ళు ఎందుకు ఫాలో అవుతున్నారు అన్న ఉద్దేశము. బట్ ఏంటంటే నో బడీ లైక్స్ దిస్ ఈ సిచ్యువేషన్ ఇటువంటి సిస్టమ్ ని. సారీ. ఓకే. సో చంద్రవర్ధన్ గారు, ఈ సిస్టమ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అట్లా కాకుండా లేకపోతే ఒక రాష్ట్రంలో ఒక్కరికి ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఆ మొత్తం ఓట్లు వాళ్ళకే పోలు కావడం. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడే లాస్ట్ టైం హిల్లరీ క్లింటన్కు 30 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి, కానీ ట్రంప్ గెలిచారు. ఇప్పుడు కూడా 1% ఓటు బిడెన్కి ఎక్కువ ఉంది. కానీ రాష్ట్రాల పరంగా చూస్తే 280 టు 290 మధ్య ట్రంప్కి వచ్చే సిచ్యువేషన్ ఉంది. ఇది కరెక్టా సిస్టమ్? చంద్రవర్ధన్ గారు మ్యూట్లో ఉన్నారు, మ్యూట్ తీసి మాట్లాడండి. ఈ proportional representation and that is the hallmark of their political system. It's a time tested concept. It has got both advantages and disadvantages. But what we have seen proportional representation, it has worked over the last 50, 70, 80 years లో బాగా వర్క్ చేసింది. ఎటు వచ్చేదంటే ఆ ప్రక్రియ కొంచెం డిస్టార్టెడ్ గా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో వేరే రకంగా ఉంది. ఇప్పుడు ప్రధాన సమస్య ఏమొచ్చింది? మెయిల్-ఇన్ ఓట్స్. ఈ మెయిల్-ఇన్ ఓట్స్ కి కట్ ఆఫ్ డే పెట్టారు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు, కట్ ఆఫ్ డేట్ తర్వాత వచ్చినది దట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్వాలిడ్. కాబట్టి భిన్నమైన ప్రక్రియలు ఉంది, ప్రొసీజర్స్ ఆర్ బీయింగ్ అడాప్టెడ్. ఏదైనప్పటికీ అనుకుంటా మన సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆల్సో గివెన్ ఫర్మ్ గైడ్ లైన్ ఇచ్చింది. దిస్ హ్యాస్ టు బి డన్ బై దిస్ టైం. రాష్ట్రానికి ఒక చట్టం ఉండడం మంచిదా? అమెరికా పేరులోనే ఉంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. రాష్ట్రాలకి చాలా అధికారులు ఉన్నాయి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చట్టం వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత ఇంతకుముందు శివం గారు చెప్పినట్టు ఎలక్షన్ కండక్ట్ చేసే బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం కాకుండా ఆయా రాష్ట్రాలు కండక్ట్ చేసుకుంటాయి. కౌంటింగ్ కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది. సో చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. న్యాచురల్, ఎందుకంటే మనం డెమోక్రటిక్ సిస్టంలో మన సిస్టంలో we have a parliamentary form of government which is different from the presidential form of government.
ఇంకోటి వాళ్ళకి టోటలీ నేను అనుకుంటాను ఇట్స్ అ ఫెడరల్ స్టేట్, స్టేట్ విచ్ ఇస్ ఫెడరల్ ఇన్ బోత్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. ఓకే It a composition of all the United States, 52 or 51, whatever the numbers, states అందరిని కలుపుకొని ఫెడరల్ గవర్నమెంట్ ఫామ్ అయింది. దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఫెడరల్ గవర్నమెంట్. ఆ ఫెడరల్ గవర్నమెంట్ కి ఉన్న నేను అనుకుంటా కాంప్లెక్షన్, నేచరు, రెస్పాండిస్ ఆర్ డిఫరెంట్. బికాజ్ మనకు తెలుసు యుఎస్ లో ద గవర్నర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్. ఈ పాండమిక్ మేనేజ్మెంట్ ని దాన్ని లీడ్ చేసేది స్టేట్ గవర్నమెంట్స్, నాట్ ద ఫెడరల్ గవర్నమెంట్. ఫెడరల్ గవర్నమెంట్ కు చాలా తక్కువగా వాళ్ళకు హద్దులు ఉన్నాయి. వాళ్ళకి హద్దులు ఇందులో పూర్తి అధికారం లేదు. అందుకు చాలా మంది చెప్పారు పాండమిక్ మేనేజ్మెంట్ లో ఒకవేళ ట్రంప్ గారు ఏమి చెప్పినా కూడా మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ దాన్ని అనుసరించలేదు. వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంది. దట్ ఈస్ దేర్ క్యారెక్టర్ అండ్ బ్యూటీ ఆఫ్ ది అమెరికన్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అండి. కాబట్టి ఇట్స్ ట్రూలీ అ ఫెడరల్ సిస్టమ్, యూనిటీ. మనదేమో వీఆర్ యూనిటరీ, దో వీఆర్ ఫెడరల్ ఇన్ నేచర్, వీఆర్ మోర్ యూనిటరీ ఇన్ ప్రాక్టీస్. So our center assumes unusual powers during situations like emergency and అటువంటి దాంట్లో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనండి, లేకపోతే రెగ్యులర్ ఎమర్జెన్సీ అనే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ లో. సో ఓవరాల్ గా ఏంటంటే మన పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ లో ద ఫెడరల్ గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఎ యూనిట్ పొజిషన్, ఆల్దో వీ హ్యావ్ స్టేట్ లిస్ట్, ద కన్కరెంట్ లిస్ట్ అండ్ ద ఫెడరల్ లిస్ట్. కానీ ఇఫ్ దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద స్టేట్ లిస్ట్ అండ్ ది ఫెడరల్ లిస్ట్, then it's always it lies with the federal list only. So ఒకవేళ కాన్ఫ్లిక్ట్ వచ్చింది కన్కరెంట్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్, ద ఫెడరల్ లిస్ట్ law prevails. కాబట్టి that is the most important thing. So we have to understand the nature of the political system there, and it has worked very well. The unitary form of government has it gone, because we have a multi-party system in our state. అక్కడ you don't have multi-party system. It's only bi-party system, Republicans and the Democrats. So that is the beauty of democracy. ఇప్పుడు అమెరికా కొత్త అధ్యక్షుడు ఎవరన్నది 2 రాష్ట్రాలు డిసైడ్ చేయబోతున్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో ఫలితమే కొత్త తదుపరి అధ్యక్షుడిని నిర్ణయించబోతుంది. ఒకటి నార్త్ కరోలినా. ఇక్కడ మనం చూడొచ్చు ట్రంప్ 50.1% ఓట్స్తో లీడింగ్లో ఉన్నారు. జో బిడెన్ 48.7, అంటే కేవలం 1.4% ఓట్లతో ట్రంప్ లీడింగ్లో ఉన్నారు. ఇది గెలిస్తే గనక ట్రంప్కి ఈ 2 స్టేట్స్లో ఒక్క స్టేట్ గెలిచినా ట్రంప్ మళ్ళీ తదుపరి అధ్యక్షుడు కాబోతున్నారు. జార్జియా 50.7% ట్రంప్, జో బిడెన్ 48.1, అంటే 2.6% ఓట్లతో ట్రంప్ జార్జియాలో లీడింగ్లో ఉన్నారు. నార్త్ కరోలినాలో కేవలం 1.4%. మిగతా స్టేట్ చూసుకుంటే పెన్సిల్వేనియా కంఫర్టబుల్ లీడ్లో ఉన్నారు ట్రంప్ 12% ఓట్లతో. తర్వాత మిచిగాన్ దాదాపు 8% ఓట్లతో లీడింగ్లో ఉన్నారు. విస్కాన్సిన్ 4% ఓట్లతో లీడింగ్లో ఉన్నారు. సో ఈ స్టేట్స్ అన్నీ కూడా, ఈ ఓట్స్ అన్నీ కూడా ట్రంప్కు పోతున్నాయి. 213 + 20, పెన్సిల్వేనియా 233, మిచిగన్ 16, 249 అవుతారు. తర్వాత విస్కాన్సిన్ 10, 259 అవుతారు. అలాస్కా 60% ఓట్లు 262 అవుతారు. 262 ట్రంప్ అవుతారు. జో బిడెన్ నెవడా లో 3% ఓట్లతో ఆధిక్యతలో ఉన్నారు. ఇది జో బిడెన్ గెలిస్తే 244, 264. ఈ 2 స్టేట్స్ జార్జియా అదేవిధంగా నార్త్ కరోలినా, ఈ 2 స్టేట్స్లో ఏ ఒక్క స్టేట్ ట్రంప్ గెలిచినా ట్రంపే తదుపరి అధ్యక్షుడు. 2కు 2 జో బిడెన్ అధ్యక్షుడు కావాలంటే నార్త్ కరోలినా, జార్జియా ఈ 2కు 2 గెలవాలి. ఈ రెండిట్లో కూడా ట్రంప్ నారో మార్జిన్తో, అంటే 2%, 1% ఓట్లతో ఆధిక్యతలో ఉన్నారు. అయితే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించాలని డెమోక్రాట్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించాల్సిన అవసరం లేదు, నేనే గెలిచాను, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తానని ట్రంప్ చెప్తున్నారు. సో చాలా ఉత్కంఠ రేపుతోంది. పాపులర్ ఓటు ప్రకారం చూస్తే 6,68,00,000 ఓట్లు జో బిడెన్కి వచ్చాయి. 6,52,00,000 ఓట్లు ట్రంప్కి వచ్చాయి. ట్రంప్ 16 లక్షల ఓట్లు తక్కువ ఉన్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ లేకపోతే ప్రీ పోల్స్ కంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు ట్రంప్. 10% ఓట్లు గ్యాప్ చూపించింది. కానీ ఇక్కడ చూస్తే కేవలం 1% గ్యాప్ మాత్రమే ఉంది. సో తదుపరి అమెరికా అధ్యక్షుడిని నార్త్ కరోలినా, జార్జియా ఈ 2 రాష్ట్రాల్లో వచ్చే ఫలితమే డిసైడ్ చేయబోతుంది. చాలా ఉత్కంఠ పోరు. బహుశా ఈ సాయంత్రం కూడా డిక్లేర్ కాకపోవచ్చు. ఇది 2000 సంవత్సరంలో జార్జ్ బుష్, అల్గోర్ మధ్య ఏదైతే పోరు కోర్టు వరకు వెళ్ళిందో ఇప్పుడు కూడా మళ్ళీ కోర్టు వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ అయితే నేను ఆల్రెడీ గెలిచాను,
సెలబ్రేషన్ చేసుకునే సిద్ధంగా ఉన్నామన్నారు. అటు బిడెన్ స్టేట్మెంట్ చూస్తే ఆయన మాత్రం చివరి ఓటు కౌంట్ అయ్యేంత వరకు కూడా ఫలితం ఎవరికైనా రావచ్చు అంటున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో. మళ్ళీ రెండోసారి ట్రంప్ గెలుస్తారా లేకపోతే జో బిడెన్ సర్ప్రైజింగ్గా ఆయన అధ్యక్ష పదవి చేపడతారా అన్నది. ఓవర్ టు యూ సౌమ్య.